ఆరాధన క్రమానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు చేసే దేవా, నీకు వందనాలు. సర్వ సృష్టికి కారణభూతుడ, సర్వోన్నతుడా, మీకు వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధిలో ప్రభా, మరి ఈ దినము నీకు ఇష్టమైన దినము, ప్రతిష్ఠితమైన దినము ప్రభా, ఆరాధనని తండ్రి మొదలుపెట్టి చూడగా నా తండ్రి గారు మీరు మా మధ్య ఉండి సమస్తమును జయప్రదం చేస్తారని నమ్ముచున్నాం. ఆది నుంచి అంతం వరకు జయప్రదం చేయండి. రావలసిన బిడ్డలందరినీ కూడా దయతో ప్రభా రప్పించి నాయన మీ నామాన్ని మహింపరచుకోండి ప్రభా. తండ్రి మీరు మా మధ్య ఉండి జ్ఞానం ఇచ్చి మా నోట మీ మాట ఉంచి ప్రభా మమ్మల్ని నడిపించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మొట్టమొదటి పాటగా 128వ పాట హల్లెలూయా పాట, యేసయ్య మాట 128. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట,
రెండవ పాటగా 407వ పాట పాడుకుందాం. రెండవ పాట 407, 407 కుతూహల మార్బాటమే.
పాటగా 258వ పాట, నీ చేతితో నన్ను పట్టుకో. 258, 258. ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో. నీ ఆత్మతో నన్ను నడుపు, సిద్ధి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు. సిద్ధి చేతిలో శిలను నేను
సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకుందాం. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడే విధానాన్ని బట్టి, మనల్ని పోషించిన విధానాన్ని బట్టి, మనల్ని ఇంతవరకు సజ్జీలకు ఉంచితే కాక ఆయన సన్నిధికి రావడానికి మరి ఆయన కృప చూపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం 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 అయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా, ఘనమైన తండ్రి మీకు వందనాలు, జీవం గల దేవా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు, అత్యున్నతుడా మీకు వందనాలు, అతి పరిశుద్ధుడా మీకు వందనాలు, మహిమా స్వరూపి మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు, అత్యున్నతుడా మీకు వందనాలు, ఘనమైన తండ్రి మీకు వందనాలు, పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలయ్యా. మీ సన్నిధి కాంతిని మాపై ప్రకాశింపజేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు ముట్టండి ప్రభావ, మీ ఆత్మ శక్తి చేత నింపండి ప్రభావ. మీ యొక్క తండ్రి అద్భుత కార్యలు జరిగించే దేవుడు కనుక మీ అద్భుత కార్యలు చూసే శక్తిని నాయన రిసీవ్ చేసుకునే శక్తి ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. మీ ఆత్మలో బలపరచండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నాయన ప్రతి బిడ్డని నింపండి అయ్యా. స్తోత్రములు తండ్రి, స్తోత్రం అయ్యా. మీ ఆత్మ శక్తిని నా ప్రభావ సంచరింపచేయండి. పరిశుద్ధుడా మీకు వందనాలు, మహిమా స్వరూపి మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అవసరతలు తీర్చే దేవా మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలయ్యా. మమ్మల్ని కాపాడిన దేవా మీకు వందనాలయ్యా. మమ్మల్ని నడిపించిన దేవా మీకు వందనాలు, మమ్మల్ని బలపరిచిన దేవా మీకు వందనాలయ్యా. మీరు స్తుతించే కృపనిచ్చిన దేవా మీకు వందనాలయ్యా. మీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. సర్వోన్నతుడా మీకు వందనాలయ్యా, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, అత్యున్నతుడా మీకు వందనాలు, అతి పరిశుద్ధుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఆఖరిది ఉన్నటువంటి దేవా మీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. మీకే స్తోత్రం 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 నాయన. మహిమా స్వరూపి నీకు వందనాలయ్యా, సర్వశక్తిమంతుడా మీకు వందనాలయ్యా, మహోన్నతుడా మీకు వందనాలయ్యా. అద్భుత కార్యములు చేసే దేవా మీకు వందనాలు, మమ్మల్ని కాపాడిన దేవా మీకు వందనాలయ్యా. మాకు నాయన ఎటువంటి అనారోగ్యం రాకుండా కాపాడిన తండ్రి మీకు వందనాలు. ఆహార విషయంలో ఎటువంటి లోటు రాకుండా సహాయం చేసిన దేవా మీకు వందనాలు. నా తండ్రి సమస్త విషయాలు బట్టి మీకు వందనాలయ్యా. మా సమస్త విషయాలు మాకు సహాయంగా ఉండి ప్రభా మమ్మల్ని నడిపించిన దేవా మీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. మీకే స్తుతులు నాయన, స్తుతులు నాయన, స్తుతులు ప్రభా. అత్యున్నతుడా మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వాడి ద్వారా దేవుని మహిమ పరుచుకుందాం, దేవుని నామాన్ని ప్రస్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే.
ప్రభా ఎలా కాలం కూడా మిమ్మల్ని స్తుతించేటువంటి విధంగా ఉన్నది నాయన. ఈ సృష్టి యావత్తు మీకు లోబడే విధంగా ఉంది నాయన. నిజమే తండ్రి, మీ చేతితో చేసుకున్నటువంటి మమ్మల్ని ప్రభా ఇంతగా ప్రేమించి నాయన మీ సన్నిధిలో పెట్టుకొని ఉన్నావు ప్రభా. అనేక మార్లు ప్రభా సృష్టికర్తమైన మిమ్మల్ని వదిలి నాయన అనేక మంది లోకములో జనాంగములు ప్రభా సృష్టములు పూజిస్తున్నా యేసయ్య. మీ నుంచి దూరంగా ఉండి ప్రభా మీ చేతి పని అయినటువంటి నాయన నా తండ్రి నాయన లోకాన్ని పూజిస్తూ ఉన్నారయ్యా. మాకు ఇచ్చిన ధన్యతగా మీ కొందనాలు తండ్రి. మేమైతే సర్వశక్తి మందులు జీవాధిపతియు సర్వోన్నతుడు అయినటువంటి మిమ్మల్ని స్తుతించే కృపను మాకు ఇచ్చారు ప్రభా. మీకు లెక్కలేని స్థుతులు నాయన, మీకు వెళ్ళలేని స్థుతులు నా దేవా. మాకు ఇచ్చిన ధన్యతగా మీ కొందనాలు ప్రభు. మీకు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా ఈ సమయంలో నాయన ఆరాధన క్రమానికి చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మీకు మహిమాత్మే జరగడానికి సహాయం చేయండి. మీరు మాత్రమే అధికారిగా ఉండి ప్రభా నా తండ్రి నీ కార్యమును జరిగించు ప్రభా. నా తండ్రి మీరు మాత్రమే యజమానిగా ఉండి నాయన ఈ కార్యమును జరిగించండి అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డపై మీ కనగల హస్తాన్ని దైనా మీరు చాపండి ప్రభా. ముట్టండి, బలపరచండి. ఏ ఔషధ నిమిత్తమునైనా బిడ్డలు వచ్చి ఉన్నారో నాయన ప్రతి ఔషధ తీర్చబడినట్లుగా సహాయం చేయండి. ఆధ్యాత్మిక అవసరమునైనా ఆర్థిక అవసరం ప్రభా ఆరోగ్య విషయంలోను సమస్త విషయంలోనూ కూడా నాయన మీ కార్యములు జరిగించమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. హెచ్చు తగ్గులు ఎదుట లేవు నా ప్రభా. నా తండ్రి నాయన తేడాలు ఎంత లేవు నా ప్రభా. అందరిని ఏకంగా ప్రేమించే దేవుడు అయ్యా. అందరిని నాయన ఒకే రీతిగా దీవించే తండ్రి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీ పరిశుద్ధ కార్యములు నా ప్రభా మహిమార్థమే జరిగించిన ఆయన ప్రతి లోకము శక్తి లోకపు ఆలోచన నాయన స్వనీతిని యేసు నామములో బయటికి పారద్రోలుచున్నాను ఇప్పుడే ప్రభా. మీ సన్నిధి మీ ప్రేమ ఏక మనస్సును మాత్రం ఈ స్థలంలో ఉంచి మీకు మహిమకరంగా ఆరాధన జరిగించుకోమని మీ ప్రేమ కార్యములు జరిగించమని నీ ప్రేమని ఈ స్థలంలో పరిపూర్ణంగా నింపండి నాయన. మా హృదయాల్లో నీ ప్రేమను పరిపూర్ణంగా నింపండి నా దేవా. మీకు వందనాలు స్తోత్రములు. నీ బిడ్డలని మరొక ప్రభా మీ ఎదుట లోబడి నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా మీ నామాన్ని హెచ్చించే కృప మా అందరికీ దయచేయమని వచ్చిన ప్రతి అనుగ్రహించమని జీవాధిపతి మీకు స్తుతులు చెల్లించుకోండి. నా రక్షకుడు సర్వోన్నతుడు నింపండి. యేసే పరిశుద్ధ నామంలో ఈ స్తుతి ఆరాధన వినయంగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సుమిత్ర గారు వచ్చి కీర్తనలు 46. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునను ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను నాటి జనములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమును దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించక భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములను అధిపతి యెహోవా యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. ఆయనే బూదిగంతము వరకు యుద్ధములో మాన్పువాడు. విల్లు విరుచువాడు, బల్లెములు తెగ నరుకువాడును ఆయనే. ఆ యుద్ధము రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్ని జనుల్లో నేను మహోన్నతునగుదును, భూమి మీద నేను మహోన్నతునగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాకండి. చక్కగా బైబిల్ వాక్యాన్ని
కీర్తనలు ఉత్తర పద్ధతి రీతిగా చదివి వినిపించిన మిస్సెస్ జ్యోతి గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఇప్పుడు ఎవరైనా మిస్సెస్ సుమిత్ర గారిని వచ్చి ప్రార్థనలో నడిపించవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ నామానికి వందనాలు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. గడిచిన రాత్రంతా నాయన మమ్మల్ని కాపాడును తండ్రి, నీకు స్తోత్రమయ్యా. సుఖమైన నిద్రను దయచేసి ఉదయకాలం సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ లెక్కింపజేసిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. తిరిగి ఉదయకాలం నా ప్రభువా నాయన నీ పరిశుద్ధ దినం తండ్రి మమ్మల్ని అందరినీ నాయన నీ మందిరానికి నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఎంతమందికి అయితే ఇటువంటి తరుణం లేదో తండ్రి ఆ బిడ్డలకు దయచేయండి నాయన. ఎంతమంది అయితే మిస్ అవుతున్నారో తండ్రి వారిని దయతో కనికరించి ప్రభువా నీ తట్టు తిప్పుకోండి తండ్రి, నీకు స్తోత్రం నైనా. ఇదిగో ప్రభువా పాటల ద్వారా నైనా నిన్ను స్తుతించున్నాం తండ్రి, నీకు స్తోత్రం యేసయ్యా. నైనా ఇప్పుడు ప్రభువా ఆరాధన స్టార్ట్ అవుతుండగా తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి యేసయ్య. మా అవసరతలను అక్కర్లను ప్రభువా నీ వాక్యం ద్వారా మాకు ఆదరించండి అయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ బిడ్డ ఏ అవసరతతో వచ్చిందో తండ్రి వాళ్ళ ఆశలు వాళ్ళ కోరికలు నెరవేర్చండి తండ్రి. యేసయ్య అనారోగ్యం ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ రక్తం చేత బిడ్డలను ప్రోక్షించి నాయన చక్కటి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. అయినా అమ్మగారి కుటుంబం జ్ఞాపకం చేసుకొని ఆయన యేసయ్యా నీ పట్ల వారు ఎంతో ఆశతో కలిగి ఉన్నారు తండ్రి. ఎన్నో ఆత్మలను రక్షించాలని తండ్రి నాయనా నీ మార్గంలో నడిపించాలని నాయన వారు ఎంతో ఆశతో ఉన్నారు. ఇదిగో ప్రభా ఇక్కడ అన్ని జనుల మధ్య నైనా నీ మందిరంను నిర్మించినవు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ప్రభా అనేక బిడ్డలను నైనా నీ మందిరంకి రప్పించండి తండ్రి. నైనా మీరు ఆకర్షించుకో తండ్రి, నీకు స్తోత్రమయ్యా. యేసయ్య అనేకులు వచ్చినైనా నేను స్తుతించ భాగ్యము నాయన దయచేయండి యేసయ్య, నీకు స్తోత్రమయ్యా. ప్రభా ఇప్పుడు ఆరాధన తండ్రి వాక్యం స్టార్ట్ అయిచుండగా తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయినా మమ్మల్ని బలపరచండి తండ్రి, ఆత్మీయంగా బలపరచండి తండ్రి. నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. యేసయ్య నైనా జాషును జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్య నీ మందిరానికి దూరం అయిపోతుండు తండ్రి, నువ్వు దయచేయండి కనికరించండి నాయన. ఆ బిడ్డను తిరిగి మందిరంకు రప్పించండి నాయన. తాగుడు నుండి విడుదల దయచేసి నాయన తప్పకుండా భర్తని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా తండ్రి. అనారోగ్యంగా ఉన్న మా అత్తమ్మని నాయన వాళ్ళమ్మని జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్య రక్తం చేత ప్రోక్షించే బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా అమ్మ వాళ్ళ కుటుంబంలో మరి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్య వాళ్ళ ఆశలు కోరికలు నెరవేర్చండి అయ్యా. మందిరం పట్ల ఉన్న వారి కోరికలు నెరవేర్చండి అయ్యా తండ్రి. వాళ్ళు నీ తట్టు తిరుగుచున్న నాయన నిన్ను నమ్మిన బిడ్డలను నువ్వు ఎప్పుడు విడవవు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. యేసయ్య నీ సహాయం సహకారాల బిడ్డలకు దయచేయండి నాయన. యేసయ్య ఆ కుటుంబాన్ని పోషించండి తండ్రి, నీకు స్తోత్రమయ్యా. వారి అక్కరలు తీర్చండి నాయన. వచ్చిన బిడ్డ ప్రతి ఒక్క అక్కరలు తీర్చండి నాయన. వారి ఆశలు కోరికలు తీర్చండి. చక్కటి ఆరోగ్యం దయచేయండి అయినా. నీ వాక్యంతో మమ్మల్ని ఆదరించి సంరక్షించి నాయన ధైర్యపరచమని సర్వశక్తి కలిగిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన మధ్య మిస్సెస్ సుమిత్ర గారు వచ్చి చక్కగా ప్రార్థనలో నడిపించి దేవుని నామాన్ని కనపరిచిన దాన్ని బట్టి సంఘం తరపున వారికి నేను వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు ఎవరైనా సాక్ష్యాలు చెప్పేలాగుంటే సాక్ష్యం చెప్పచ్చు. దేవుడు మీకు చేసిన మేళను బట్టి ఈ వారంలో సాక్ష్యం చెప్పచ్చు. సాక్ష్యాలు లేవా? ప్రత్యేకమైన దేవుని స్తోత్రాలు, అందరికీ వందనాలు. గతించిన వారం నుంచి ఈ దినం వరకు దేవుడు ఆయన పరిశుద్ధ రెక్కలైన కాపాడే విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. మరి లాస్ట్ వీక్ అంతా మండే ట్యూస్డే అనుకుంటా మార్నింగ్ లేచి జస్ట్ ఓన్లీ బాడీ ఇలా స్ట్రెచ్ చేసుకునేటప్పటికి నాకు ఈ పాట అంతా మొత్తం అలాగ స్ట్రక్ అయిపోయినట్టు అయిపోయింది, పట్టేసింది మొత్తం నర్వ్స్ అన్ని బ్యాక్. అంటే నేను చెప్పుకోలేని పరిస్థితి, కానీ అది ఎట్లా అంటే నా రన్నింగ్లోనే మ్యాక్సిమం అన్నీ పోగొట్టుకోవడానికి చూస్తాను. దాని గురించి మళ్ళీ స్పెషల్గా కేర్ తీసుకోవడం లేకపోతే ఏదో చేయడం అనేది ఇప్పుడే కాదు, ప్రతి విషయంలో నాకు దేవుడి దయలో అలవాట్లేదు. అది తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే దాన్ని పట్టుకొని కూర్చొని అలా ఉండిపోతే అది ఎక్కువ అయిపోద్దని ఒక ఫీలింగ్ నాకు.
దాన్ని రన్నింగ్లో నేను అట్లానే నా పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక పాయింట్లో అది తగ్గిపోతుంది అనే ఒక ఉద్దేశం అనమాట. ఇంకా అన్బేరబుల్ అయితేనే నేను మళ్ళీ దాని నుంచి బయటికి వస్తాను అనమాట. దాని గురించి ఏదైనా మెడిసిన్ ఏదో ఒకటి. అయితే చాలా ఎంత బాధపడ్డానో దేవుడికి తెలుసు. నైట్స్ ఎస్పెషల్లీ డే ఏంటంటే కంటిన్యూస్గా అక్కడ క్లాసెస్ తీసుకోవడం కదా, ఆన్లైన్ క్లాసులు తీసుకోవాలి, సిస్టమ్ ముందు కూర్చోవాలి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. ఆ ఇయర్ ఫోన్స్ అలా లోపల పెట్టుకునేటప్పటికి నాకు ఈ పార్ట్ నుంచి స్పైనల్ ఎండింగ్ వరకు లాగేస్తూ ఉండేదన్నమాట. అతి భయంకరంగా చాలా సఫర్ అయ్యాను. దగ్గర 4-5 days అప్ టు ఎస్టర్డే ముందు రోజు వరకు. ఇంకా అయితే ఆ టైంలో కూడా నేను ఒకలాంటి టైర్డ్నెస్తో కళ్ళు మూసుకుపోయి, ఆన్లైన్ కదా మన ఫేస్ అంతా పిల్లలకి పేరెంట్స్కి అందరికీ కనిపిస్తుంది. ఈ మాత్రం ఇలాగ అన్నా కూడా ఫేస్లో తేడా ఉన్నా ఏమైంది అనేసి వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చడమో లేకపోతే డైరెక్ట్గా మాట్లాడడమో జరుగుతుంది అనమాట. అయితే అయినా కానీ స్తోత్రం చెప్పుకుంటూ అలాగా చేస్తుంటే స్టూడెంట్స్ అరుస్తూ ఉంటారు ఏదన్నా మాట్లాడి. సో లోపలికి వెళ్ళిపోయి ఆ వర్డ్ ఎప్పుడైతే వాళ్ళు హై పిచ్తో మాట్లాడుతున్నారో ఈ పార్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే గుంజినట్టు అయిపోయేది అనమాట పరిస్థితి. కూర్చోలేకపోయేదాన్ని. ఎక్కువసేపు 1 hour కంటిన్యూస్గా కూర్చోవాలి. నెక్స్ట్ వేరే క్లాస్కి వెళ్ళి మళ్ళీ కూర్చోాలా. 4 hours కంటిన్యూ అనమాట. సో చాలా బాధపడి స్తోత్రం చెప్పుకుంటే ఎలాగైతేనే లెసన్స్ అయితే కంపల్సరీ చెప్పాలి కదా, అలా సఫర్ అయ్యాను. డే టైం ఈ పరిస్థితి నాకు వచ్చిన తర్వాత నైట్ పడుకునేటప్పటికి నేను సిజరీన్స్ అయినప్పుడు కూడా, సర్జరీస్ అయినప్పుడు 3 surgeries నాకు సిజరీన్స్ 3 కూడా. అప్పుడు కూడా అంత బాధపడలేదేమో. పడుకుంటే బెడ్ నుంచి లేకపోయేదాన్ని, లేవలేని పరిస్థితి అనమాట. అంటే సపోర్ట్ లేదు. మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాలంటే నిజంగా నరకాన్ని చూశాను. నిజం ఏడ్చాను, చాలా ఏడ్చేదాన్ని. ఆ నైటే మళ్ళీ మార్నింగ్ ఒకసారి లెగిస్తే మళ్ళీ మామూలే, రన్నింగ్ మామూలు. ఇంకా దాన్ని పట్టించుకునే అంత సమయం ఆఫ్ థింక్ ఉండేది కాదన్నమాట. సో అలాంటి పరిస్థితి నుంచి దేవుడు చాలా తప్పించి నిన్న 2 days నుంచి లేవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు, కొంచెం చిన్న పెయిన్తోనే. అయితే చాలా అసలు ఇట్లా కూడా నేను టర్న్ చేయలేకపోయాను నెక్. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మీరు అందరూ అంటే ఈ నెక్ అయితే ఓకే, కానీ ఈ షోల్డర్స్ దగ్గర అనమాట ఈ పార్ట్ అంతా తగ్గిపోయింది. ఈ పార్ట్ ఇంకా కొంచెం ఉంది. దయతో మీ ప్రార్థనతో జ్ఞాపకం చేసుకోండి. అయితే దేవుడు చేసిన ఈ కార్యం గొప్పదే. అది చూడ్డానికి ఏంటంటే నేను రెస్ట్లో ఉన్నాను కనుక అది అర్థం కాదు వేరే వాళ్ళకి, కానీ అనిపించేది నేను కనుక చాలా సఫర్ అయింది. కానీ దేవుడే కృప చూపించారు. నా శక్తి, నా బలము, నా మొండితనం ఏదన్నా కానీ అంత దేవుడి వల్లే. ఆ దేవుడి దయ్యే అనమాట. దేవుని వల్లే, దేవుని మీద ఆనుకోవడం, పరిగెట్టడం అది అలవాటు అయిపోయింది దేవుని కృపను బట్టి. అది అంత కార్యాన్ని చేసి నన్ను స్వస్థపరిచిన దేవునికి వందనాలు. నిన్న కూడా ఎందుకో బాగా వాక్యం చదువుతుంటే క్యాలెండర్ వాక్యం, నిన్ను స్వస్థపరిచే దేహవా నేనే అని వాక్యం వచ్చిన రేపటికల్లా ఏముండదు అని నైట్ పడుకున్న మార్నింగ్కి లేవగలిగాను ఫాస్ట్గా. అంటే పాలు వచ్చేసినాయి, మార్నింగ్ వస్తాయి అవి. దానికంటే ముందు నేను లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు త్వరగా లేగలేను అనమాట. అట్లాగా అయిపోయింది వీక్ అంతా. కానీ దేవుడు కృప చూపించి ఈరోజు ఇలాగ సజీవ లెక్కల్లో సంతోషంగా ధైర్యంగా ఉండడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి వందనాలు. నన్ను స్వస్థపరిచిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. స్పెషల్ సాంగ్స్. Hello, check. Praise Him. Jesus. Volume. How great the chasm that lay between us, how high the mountain I could not climb. In desperation, I turned to heaven, spoke your name into the
could imagine such great a mercy. What heart could fathom such boundless grace? The God of ages stepped down from glory to bear my sin and wear my shame. The cross has spoken, I am forgiven. The King of Kings calls me his own. Beautiful Savior, I'm yours forever. Jesus Christ, my living hope. Hallelujah, praise the one who set me free. Hallelujah, death has lost its grip on me. You have broken every chain. There's salvation in your name, Jesus Christ, my living hope. Hallelujah, praise the one who set me free. Hallelujah, death has lost its grip on me. You have broken every chain. There's salvation in your name, Jesus, my living hope. Then came the morning that sealed the promise. Your buried body began to breathe. Out of the silence, the roaring lion declared the grave has no claim on me. Out of the silence, the roaring lion declared the grave has no claim on me. Then came the morning that sealed the promise. Your buried body began to breathe. Out of the silence,
థ్యాంక్ యూ రాక్ ఫీనిక్స్. మన మధ్య చక్కగా ప్రత్యేకమైన పాట ఇంగ్లీష్లో పాడి మరి మధ్యలో డిస్టర్బ్ అయినప్పటికీ కూడా వాళ్ళ చెల్లి కంటిన్యూ చేసింది. చాలా సంతోషం. మరి వారిని బట్టి మరి పాటల గురించి సాక్ష్యం గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు చేసే దేవా, మీకు వందనాలు నాయన. మీ కృపలో ఇంతవరకు తండ్రి ఆరాధనా క్రమాన్ని పాటల ద్వారా నాయన, మరి వాక్యం ద్వారా ప్రభా, స్తుతి ఆరాధన ద్వారా నాయన, సాక్ష్యముల ద్వారా ప్రభా, మీ నామాన్ని తండ్రి మీరు మహింపరచుకున్నందుకై మీకు వందనాలు. ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని ఇంతవరకు జయప్రదం చేశారు ప్రభా తండ్రి. మరి ఇప్పుడు మేము వాక్య సందేశంలోకి వెళ్ళబోతూ ఉండగా నా తండ్రి మీరు మాకు తోడుగా సహాయం ఉండి మరి మిగిలిన కార్యక్రమం కూడా జరిపించవలసిందిగా కోరుచున్నాను. మరి సాక్ష్యం చెప్పిన బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా. ఎందుకంటే తండ్రి మరి తనకి ఎంతో బాధపడుచు ఉండగా నా ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టగా నా తండ్రి మరి ప్రభా తనని ముట్టి స్వస్థపరిచి మరలా ఆదివారపు ఆరాధనా క్రమానికి తండ్రి మరి రావడానికి నీకు తండ్రి మరి స్తుతి ఆరాధన ద్వారా నేను స్తుతించడానికి ఆమెకి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే రాక్ ఫీనిక్స్ చక్కగా పాట పాడి ప్రభా మరి మీ నామాన్ని మహింపరచాడు తండ్రి. మరి జీవితంలో మరి అనేక సార్లు ప్రభా ఎల్లప్పుడూ కూడా మీ యొక్క మీ నామాన్ని పాటల ద్వారా మహింపరిచే మరి ఆ యొక్క వాక్యాన్ని తనకు అనుగ్రహించి మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం దైవ సందేశంలోకి వెళదామండి. అయితే సెరూయా అనే ఒక స్త్రీని గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు ధ్యానించుకుందామండి. సెరూయా అంటే అర్థం ఏమొస్తుందంటే చీలిన లేకపోతే పగిలిన, ఈ రెండు ఒకటే అర్థం. అంటే తన జీవితం కూడా అలాగా పగిలిన పరిస్థితిలో ఉన్నదనమాట. అయితే ఈమె ఎవరో కాదు, దావీదు మహారాజు యొక్క అక్క. దావీదు మహారాజు యొక్క అక్క అన్నమాట అండి. అయితే ఈ బైబిల్లో ఎక్కువ విషయాలు తన గురించి ఏమీ ఉండవు. ఓన్లీ 2 వచనాల్లో మాత్రమే ఇవి ఉంటుందన్నమాట. అవి జస్ట్ కొంచెం రిఫరెన్సెస్ చదువుకుందాం. ఓన్లీ 2 వర్సెస్ నాకు దొరికినాయి బైబిల్లో, అవి మాత్రమే చదువుకుందాం. మొట్టమొదటిగా మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఫస్ట్ క్రానికల్స్ 2nd chapter 16th verse. సెరూయా అబీగయలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3, అబీషై, యోవాబు, ఆసాహేలు. ఇదొక వాక్యం అండి. రెండవదిగా 2వ సమూయేలు 17వ అధ్యాయము మరి 25వ వచనం చదువుకుందామండి. 2వ సమూయేలు 17వ అధ్యాయము 25వ వచనం. అబ్షాలోము యోవాబునకు మారుగా న్యాయాధిపతిగా నియమించెను. ఈ అమాసా ఇత్రాను ఇశ్రాయేలీయుడు యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబీగయీలును నొద్దకు పోయినప్పుడు పుట్టినవాడు. అంటే ఇక్కడ అమాసా అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని మరి అబీగయలు అంటే సెరూయా యొక్క చెల్లి, అంటే దావీదు అక్క. ఈ అమ్మాయిట మరి ఇత్రా
ఇత్ర అని ఒక ఇశ్రాయేలీయుడి దగ్గరికి, అంటే మరి పోయినప్పుడు అని ఉన్నది, మరి వివాహం అయితే అలా రాయరు కదా. సో అతనికి ఈ అబ్బాయి పుట్టాడు అమాస. ఇతన్ని ఇక్కడ ఏమి రాస్తారంటే అబ్షాలోము, మరి యాక్చువల్గా దావీదు దగ్గర యోవాబు అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు. కానీ ఇక్కడ అబ్షాలోము ఏం చేశాడంటే యోవాబును మానేసి ఈ అమాసాని సైన్యాధిపతిగా పెట్టుకున్నాడు. అంటే అక్క కొడుకుని పక్కన పెట్టి ఆ అక్క తర్వాత ఇంకొక అక్క, చిన్నక్క కొడుకు, అంటే మేనత్తలు అన్నమాట అబ్షాలోముకి వీళ్ళందరూ. సో అది ఈ విషయంలో ఉన్నది. ఇంతకంటే ఎక్కువగా సెరూయా గురించి బైబిల్లో లేదు, కానీ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఈ సెరూయా, ఈ అబీగయలు దావీదుకి అక్కలు. అయితే ఈ అక్కలు కూడానట దావీదు తల్లికి ముందు భర్త నాహాషు అతని పేరు, అతనికి పుట్టారని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం ఇది చూస్తే నాహాషుకు నాహాషు కుమార్తె అని చెప్పాడు. నాహాషు కుమార్తె అబీగయలు. అంటే యాక్చువల్గా దావీదు యొక్క తండ్రి యెషై కదా, ఇక్కడ నాహాషు అనే మరొక పేరు చూపిస్తున్నారు. అంటే ఈ సెరూయా, ఈ అబీగయలు, నాహాషు అంటే దావీదు తల్లికి మొట్టమొదట భర్త. ఆమెకు ఈ ఇద్దరు కుమార్తెలు ముందు పుట్టారు. తర్వాత ఈమె మళ్ళా యెషైని పెళ్లి చేసుకుని ఉంటుంది. ఆ యెషైకి మళ్ళీ 8 ఆమెకే సేమ్ పర్సన్కే 8 పిల్లలు పుట్టారనమాట. వాళ్ళందరూ మగపిల్లలు. ముందు భర్తకు పుట్టినోళ్ళు 2 ఆడపిల్లలు, వెనకాల భర్తకు పుట్టినోళ్ళు 8 మగపిల్లలు అన్నమాట. ఇప్పుడైతే ఈ సెరూయా గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈమెకట మరి దావీదంటే చాలా ఇష్టం అన్నమాట, చాలా ప్రేమ. ఎందుకంటే సెరూయా ఇంటికి పెద్ద కూతురు కదా, దావీదు ఇంటికి చిన్న కుమారుడు. అంటే మధ్యలో ఎంతమంది ఉన్నారు? మొత్తం టోటల్గా 10 మంది. ఆమె ఫస్ట్ పెద్ద కుమార్తె, దావీదు చిన్న లాస్ట్. అందుకని మరి ఆమె వయసుని బట్టి దావీదు చాలా చిన్నగా ఉంటాడు కాబట్టి చాలా ఎక్కువగా తన పెద్దది కాబట్టి తమ్ముడు గురించి కొంచెం కేర్ తీసుకోవటం, అమ్మకు సహాయం చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ మరి వాడిని చాలా జాగ్రత్తగా, దావీదుని చాలా జాగ్రత్తగా చూసుకునేదట. ఎంతగానో ఇష్టపడేది, ఎంతగానో ప్రేమించేదన్నమాట. అయితే మరి దావీదు ఎదుగుతూ ఉన్నప్పుడే మరి చిన్నప్పటి నుంచే తండ్రి తీసుకెళ్ళి గొర్రెలు మేకలు కాయడానికి పెట్టాడు. కాబట్టి తను అరణ్యంలోకి అడవిలోకి ప్రొద్దుట తీసుకెళ్ళిపోయి గొర్రెల్ని మేకల్ని సాయంత్రానికి తిరిగి వచ్చి ఉంటాడు. అయితే మరి చిన్నపిల్లోడు కాబట్టి మొట్టమొదట తండ్రి తీసుకెళ్ళి ఎలా పెంచాలో, ఎలాగ ఎక్కడెక్కడ పడుకోబెట్టాలో, నీళ్ళకి ఎక్కడ తీసుకెళ్లాలో, ఆకులు ఎలా కోసి పెట్టాలో, మరి గర్భిణీతో ఉన్న మేకలనైతే గొర్రెలనైతే ఎలా నడిపించాలో, చంటి గొర్రె పిల్లలనైతే ఎలా నడిపించాలో, చంటి గొర్రె పిల్లలను మేకలు మెడల మీద వేసుకుని తీసుకెళ్తారు గొర్రెల కాపర్లు. ఎందుకంటే అవి నడవలేవు, నడిస్తే పడిపోతాయి. వాళ్ళతో ఫాస్ట్గా, మిగిలిన గొర్రెలతో ఫాస్ట్గా నడలేవు. గబగబా ఫాస్ట్గా నడితే పడిపోతాయి, కాళ్ళు విరిగిపోతాయి. కాబట్టి ఆ చిన్న మేక పిల్లలో గొర్రె పిల్లలను భుజం మీద వేసుకుని కాపర్లు వెళతారన్నమాట. అయితే మరి అలాంటి సమయంలో కూడా కొన్నిసార్లు మరి వాళ్ళ తమ్ముడికి నేర్పించడానికి కూడా వెళ్ళుంటుంది, వాళ్ళ అమ్మ కూడా వెళ్ళుంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎక్కువ గొర్రెల్ని మేకల్ని పెంచుకుంటారు. వాళ్ళకి అది వృత్తి. ఇప్పుడు మనం ఎలాగా చిన్న పెద్ద ఉద్యోగాలు చేసుకుంటాం, అప్పుడు ఉద్యోగాలు అంటే వాళ్ళకి రాజుగారి దగ్గర సైన్యంలోనూ లేకపోతే ఇంకా ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేవారు. కానీ అంతగా పెద్ద ఉద్యోగాలు ఉండేవి కాదు. వ్యవసాయము లేకపోతే గొర్రెలు మేకలు పెంచుకోవటమే. అయితే దావీదు పెద్దగా అవుతున్నాడు. 17వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికే గోలియాత్ తోటి
యుద్ధానికి వెళ్ళాడు కదా. ఆ యుద్ధంలో మరి దావీదు గెలిచాడు. అయితే ఈ సెరూయా పెళ్లి చేసుకుంది, 3 మగపిల్లల కన్నాదండి, 3 మగపిల్లల కన్నది. ఆమె ఎప్పుడు కూడా దావీదు తోటి ఆ తమ్ముడి మీద ఎక్కువ ప్రేమతోటి ఎక్కువగా మరి వాళ్ళ తండ్రింట్లోనే ఉండేదన్నమాట. సెరూయా ఈ పిల్లల్ని పట్టుకుని ఇంట్లో పని చేసుకుంటూ దావీదుని చూసుకుంటూ మరి తండ్రిని ఎక్కువగా ఆనుకుని ఉండేదన్నమాట ఈ సెరూయా. అయితే మరి ఎవరికైనా కష్టమే కదా, భర్తలకి ఎప్పుడు పుట్టింట్లో ఉంటే ఒప్పుకోరు కదా భర్తలు. తన ఇంటికి కూడా రమ్మనమని ఖచ్చితంగా భర్తతోటి ఉండాలా అన్న ఒక ఉద్దేశం ఉంటుంది అందరికీ. కానీ సెరూయా ఎప్పుడు కూడా తండ్రింటి దగ్గరే ఉండడం, దావీదుకి సేవ చేసుకోవడం, ఇంట్లో వాళ్ళకి సహాయం చేయటం, ఎక్కువ ప్రార్థనలు చేయటం ఇలాంటివి చేసేదన్నమాట సెరూయా. అందుకని మరట ఒకరోజు వాళ్ళ ఆయన వచ్చాడట. వచ్చి నువ్వేంటి ఎప్పుడు మీ తల్లింట్లోనే ఉంటావా, పుట్టింట్లోనే ఉంటావా, నా దగ్గరికి రావా అని కోపంగా అడిగాడట. అని అంటే మరి నేను ఒక దైవజనుడు చెప్తుంటుంటే విన్నాను ఇది అని అడిగితే నాకు నేను కావాలా నీకు దావీదు కావాలా అని అడిగాడట భర్త వచ్చి. అయితే నాకు దావీదే కావాలన్నదట, తమ్ముడే కావాలన్నదట. అనేటప్పటికి ఆయన అంతే వెళ్ళిపోయాడు. 3 పిల్లలు పుట్టేశారు, అప్పటికి 3 కొడుకులు పుట్టారు ఆమెకి. అయినా కూడా తమ్ముడు మీద ప్రేమ కొద్దీ అటు భర్తను కూడా విడిచిపెట్టింది. ఎప్పుడైతే నాకు తమ్ముడే కావాలా అనేసి అని అన్నదో ఆయన వెళ్ళిపోయాడు కోపంగా. మళ్ళీ తన భార్య దగ్గరికి రెండో వాడు అభిషై. అభిషై అంటే బహుమానమునకు మించినది, అంటే సంపూర్ణ బహుమానం అని అర్థం వస్తుందన్నమాట. మూడో వాడు ఆసాహేలు. ఆసాహేలు ఈయనకి అర్థం ఏంటంటే దేవుడే చేశాడు అని అర్థం వస్తుందన్నమాట. ఈ 3 కొడుకులు తన దగ్గరుండి తను కూడా పెంచుకుంటుంది. అయితే ఈ యొక్క దావీదుని బట్టి ఆమె ఎక్కువగా మరి దావీదు ఎంతగానో తమ్ముడిని ఎంతగానో ప్రేమిస్తూ ఆ యొక్క దావీదుని 17 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆయన అక్కడ గొలియాతు దగ్గర యుద్ధం చేయటం, అక్కడ సౌలు రాజు గారు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తామని ఆయన చెప్పడం, మొత్తానికి ఎలాగైతే ఇవన్నీ ఇంట్లో ఉన్నా కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి కదా. యుద్ధంలో ఇంటి అనౌన్స్మెంట్ జరిగింది అక్కడ. ఎవరైతే ఈ యొక్క గొలియాతుని చంపుతారో అతనికి నా పెద్ద కుమార్తె మేరాబునిచ్చి వివాహం చేస్తాను, మరి రాజ్యంలో సగం రాజ్యం ఇస్తామని ప్రకటన చేస్తారు కదండి. ఆ ప్రకటన మరి అందరికీ తెలుసు, ఇశ్రాయేలులకు అందరికీ తెలుసు, ఫిలిస్తీన్లకు అందరికీ తెలుస్తుంది. ఈ విషయం మరి ఇంటి దగ్గర కూడా తెలుస్తుంది కదా, ఈ సెరూయాకి కూడా తెలిసింది. అయితే మరి స్త్రీలు తల్లులు ఏం చేస్తారంటే 2 కొడుకులు లేకపోతే 1 కొడుకు కూతురు ఇలా 3 పిల్లలు అలా ఉంటే ఒకరిని ఇంజనీరింగ్ చేద్దాం, ఒకరి డాక్టర్ని చదివిద్దాం, ఒకరిని ఐఏఎస్ ఆఫీసర్నో చదివిద్దామని ఆశగా పెట్టుకుని ఉంటారు. బిడ్డల్ని మంచి స్థితిలో పెంచుకోవాలి. కానీ ఇక్కడ సెరూయా ఏం చేసిందంటే వాళ్ళ తమ్ముడిని భద్రపరచుకోవడం కోసం, ఆయన్ని కాపాడుకోవడం కోసం ఆయన్ని మరి తన కంటి దీనిలాగా మరి అలాగా తమ్ముడిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం ఈ 3 ఏం చేసిందంట, మిలిటరీకి పంపించేసిందంట. మిలిటరీకి పంపించేస్తే అక్కడ సైనికుడిగా ట్రైనింగ్ ఇస్తారు కదా. మిలిటరీలో ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయి వాళ్ళని చక్కగా ఒక యుద్ధ వీరులుగాను, మంచి పరాక్రమశాలుగాను, బలవంతులుగాను, మరి దేవుని యందు భయభక్తులు కలిగేవారుగాను, దేశం మీద ఎక్కువ భక్తి కలిగి ఉండేవారుగా ఇలాంటివన్నీ కూడా తల్లి మంచిగా నూరు పోసిందన్నమాట. ఈ 3 కొడుకుల్ని ఈ 3 కొడుకుల్ని మంచి ప్రావీణ్యత గలవారుగా చక్కగా తయారు చేసింది. ఎందుకండి, దావీదు రాజు అవుతాడు. రాజు అయితే మరి రాజును కాపాడుకోవాలి కదా. ఆ రాజును కాపాడుకుంటే మరి రాజ్యం చాలా క్షేమంగా ఉంటుంది. మరి ఈ ఇశ్రాయేలీలందరూ మరి మోస్ట్ పితరులు
ఒకే దీనికి గోత్రానికి చెందిన వాళ్ళు కాబట్టి చాలా ప్రేమ అన్నమాట ఒకరికొకరికి. సో ఈ యొక్క మనుషులు కాపాడుకోవాలా, ఈ దేశాన్ని కాపాడుకోవాలా, ఈ రాజుగారిని కాపాడుకోవాలా, దేశ సంపద కాపాడుకోవాలా అన్న ఒక ఉద్దేశం తనలో కలిగి బిడ్డల్ని మంచిగా యుద్ధవీరులుగా, పరాక్రమశాలుగా, బలవంతులుగా, మరి ధైర్యం కలిగి దేశభక్తి, రాజభక్తి ఇవన్నీ నేర్పించి మంచిగా బిడ్డల్ని తయారు చేసింది. తయారు చేసిన తర్వాత ఈ అంతటికీ తయారు చేయడానికి గల కారణం ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ. అటువైపు భర్త వెళ్ళిపోయాడు, విడిచిపెట్టాడు. ఇక్కడ 3 కుమారులు ఉన్నారు. వేరే వేరే స్త్రీలు ఏం చేస్తారంటే, సామాన్యపు స్త్రీలు ఏం చేస్తారంటే, మా తమ్ముడు రాజు కదా, నెమ్మదిగా మా తమ్ముడి దగ్గరే సెటిల్ అయిపోయి మరి ఎంతో కొంత బంగారం, ఎంతో కొంత డబ్బు, ఆస్తి అది తమ్ముడి దగ్గర నుంచి నెమ్మదిగా లాక్కుని తన ఇంటిని, తన సంసారాన్ని పెంపెంతం చేసుకోవడానికి కొంతమంది స్త్రీలు ప్రయత్నం చేస్తారు. కానీ ఆమె అలా చేయలేదు. చూడండి ఎంత మంచి స్త్రీ ఆమె. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆమె ఎల్లప్పుడూ కూడా ఆమె ప్రార్థనాపరురాలుగా ఉండేదట. అయితే ఈ 3 కొడుకులు మరి రాజుగారి దగ్గర ఆ యొక్క దేశానికి మరి 3 స్తంభాలుగా ఉంటే ఈమె 4వ స్తంభంగా ఉండేదట. అంటే ప్రార్థనా స్తంభం. ఈమె ప్రార్థనలు చేస్తూ ఉంటే కొడుకులు 3 రాజుగారికి అంగరక్షకులుగా ఉండి అన్నిట్లోనూ, యుద్ధాల్లోనూ అన్నిట్లోనూ రాజుగారిని, దేశాన్ని కాపాడుతూ ఉండేవారట ఆ కొడుకులు 3. ఎందుకు? ఈమె ఎంతగానో ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేసినప్పుడు ఎక్కువ మరి తల్లి ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు, పిల్లలు కూడా గమనిస్తారు కదండి, గమనిస్తారు. మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది కాబట్టి మేము కూడా ప్రార్థన చేయాలి అనేసి అని చెప్పి పిల్లలు తల్లి యొక్క ప్రార్థనా జీవితాన్ని గమనించుకుంటూ మరి వాళ్ళు కూడా ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు కూడా నేర్చుకున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, ప్రార్థన చేయటం, మేనమామకి అంగరక్షలుగా ఉండి మా మేనమామను కాపాడుకోవడము, దేశాన్ని కాపాడుకోవడం. అలాగా ఈ 3 మరి ఈమె దావీదు గురించి, ఎక్కువ దావీదు గురించి ప్రార్థన చేస్తూ ఉండేది. చిన్నప్పటి నుంచి పశువు అది గొర్రెలు మేపడానికి వెళ్ళేవాడు కాబట్టి వాడికి ఏ కష్టం రాకోకుండా, కీడు రాకోకుండా, మరి ఏ జంతువో లేకపోతే ఏదో వచ్చి వాడికి కీడు కల్పించుకోకుండా మరి కాపాడు నాయన అని దావీదు గురించి ప్రార్థన చేసి ఉంటుంది. ఇప్పుడు మనమైనా అంతే కదా, మన ఇంట్లో ఎవరికైనా మనకి ఇష్టమైన వాళ్ళైనా మన బిడ్డలందరి కోసం మనం కూడా ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేసి ఉంటుంది. మరి ఈ 17వ సంవత్సరంలో మరి గొలియాత్ తోటి యుద్ధం చేసేటప్పుడు నిజంగానే భయపడిపోయి ఉంటారు. ఎందుకంటే ఆయన చూస్తే 9 అడుగులు ఎత్తు, దావీదు చూస్తే చిన్నవాడు, 17 సంవత్సరాలు అంటే ఎంత ఉంటుంది? వాడు వెళ్ళి ఒక పెద్ద ఆకారం కలిగిన మనిషితోటి యుద్ధం చేయాలంటే భయమే. కాబట్టి ఆమె ఎంతో భయపడిపోయి దుఃఖపడి ఆ యొక్క దావీదు యొక్క మరి రక్షణ అంటే అతని నుంచి ఆ యొక్క చావు తప్పించడం కోసం దేవుణ్ణి సన్నిధిలో ఎంతగానో ప్రార్థించుంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే దావీదు గొలియాతుని ఒక చిన్న రాయితోటి గొలియాతుని చంపాడో వెంటనే ఇశ్రాయేలీలందరూ కూడా మరి దావీదుని ఎంతగానో మెచ్చుకున్నారు. దావీదు 10,000 మందిని హతమార్చను, సౌలు 1000 మందినే హతమార్చనని ఆడవాళ్ళందరూ, ఇశ్రాయేలీల ఆడవాళ్ళందరూ కూడా పాటలు పాడేవారట. సో దాన్ని బట్టి సౌలుకి దావీదు మీద ఈర్ష వచ్చేసింది అప్పటి నుంచి. అంటే నన్ను తక్కువగా చూశారు, దావీదుని ఎక్కువగా చూశారు వాళ్ళు అని ఈర్ష వచ్చేసి అప్పటి నుంచి దావీదు అంటే చాలా కోపం. పెద్ద కుమార్తె నుంచి పెళ్లి చేస్తానన్నాడు కానీ చేయలేదు. ఎందుకు అంటే ఈయనేమో రాజుగారి పొజిషన్లో ఉన్నాడు, మరి ఈయనేమో గొర్రెల కాపరి, అంతే కదా, గొర్రెల కాపరి, పైగా తండ్రి యొక్క కుటుంబం అంటే వీళ్ళతో సరితూగదని
ఈయన రాజు, ఈయన మామూలు మనిషి కదా. సో అది ఎక్కువ అంటే ఎక్కువ తక్కువలో చూసుకున్నాడు అనమాట. చూసుకుని దావీదుకి ఆ పెద్ద కుమార్తె నుంచి వివాహం చేయలేదు. అయితే మరి కొంతకాలానికి దావీదు యొక్క క్రియలు, ఈయన ఈ యాక్టివ్నెస్, ఈయన వీణ వాయించడం, మరి ఇంట్లోనే తిరుగుతుంది. చిన్న కుమార్తె ఉంది కదా మీకాల్, ఆమె దావీదుని ఇష్టపడిందంట. ఆ కారణంగా సరే మీకాల్ ఇష్టపడింది కాబట్టి ఒకవేళ మనం దావీదుకి ఇచ్చి పెళ్లి చేసినా దావీదు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఏదో రకంగా కుట్ర చేసి దావీదుని చంపేయచ్చు అని ప్లాన్ చేసి మొత్తానికి ఎలాగైతే మీకాల్కి ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ మరి ఒకరోజు అలా చంపడానికి ప్లాన్ చేసినప్పుడే మీకాలే తప్పించేసింది తన భర్తని. తప్పించేసి బయటికి పంపించేస్తే ఆయన అక్కడక్కడ అరణ్యాల్లో అది కొంతకాలం జీవించి మొత్తానికి ఎలాగైతే ఆడు బాగానే ఉన్నాడు. అయితే 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఈయన రాజు అయ్యాడన్నమాట. మరి రాజుగా ఇశ్రాయేలీల దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. అంటే ఈ సౌలు గారి యొక్క కీడి నుంచి కూడా తప్పించమని ప్రార్థన చేసి ఉండాల కదా. తమ్ముడు చిన్నతనం నుంచి మరి గొలియాతు చేతిలో నుంచి తప్పించమనమని ఈ సౌలు గారు కుట్ర పంతున్నాడు, ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని దావీదుని. మరి ఈ విషయాలన్నీ కూడా ఆమె ప్రార్థన చేస్తుంది. ఈ పిల్లల ఇవన్నీ విషయాలన్నీ కూడా గమనిస్తున్నారన్నమాట. ఎలాగైనా మేనమామని కాపాడుకోవాలని. ఎందుకంటే మేనమామ సంగతి కూడా ఇలా మేనమామ సంగతి కూడా తల్లి ఏమ్మా పిల్లలకు కూడా చెప్తుంది కదా. మరి ఎందుకంటే చూడు మామయ్య చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని బాధలు పడ్డాడు, ఇప్పటికి ఇంకా మామయ్యని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మామయ్యని చాలా మంచి జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలా అనేసి అని చెప్పేసి మామయ్య ఏ పరిస్థితుల్లో నుంచి రాజుగా అయ్యాడో ఇశ్రాయేలీల దేశానికి, కాబట్టి ఆయన్ని ఏ విధంగా మీరు కాపాడుకోవాలా ఇలాంటి విషయాలన్నీ కూడా తన పిల్లలకి చెప్పింది. తను చెప్పినప్పుడు వాళ్ళు కూడా విని తల్లి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే వాళ్ళు మరి ఇది చేస్తూ ఉండేవారు. అంతేకాదు ఈమె విజ్ఞాపన ప్రార్థన చేసేదట. విజ్ఞాపన ప్రార్థన చేసేదంట. మరి ప్రజల కోసం, ఆ ఇశ్రాయేలీల కోసం, ఈ యొక్క దావీదుకి మంచి జ్ఞానం ఇవ్వాలా, ధైర్యం ఇవ్వాలా, బలం ఇవ్వాలా, విజ్ఞాపన ప్రార్థన విచక్షణ ఇవ్వాలా అని ప్రార్థన చేసేదట. అంతేకాకుండా ఈ దావీదు దేవుని మీద ఆనుకుని ఉండేలాగా ఆమె ప్రార్థన చేసేదట. అంటే నా తమ్ముడు ఎప్పుడు కూడా నిన్నే అనుసరించేలాగా చెయ్యి నాయన, నడిపించు నాయన అని విజ్ఞాపన ప్రార్థన చేసేదట. అంతేకాకుండా మా తమ్ముడు నీకిష్టమైన పరిపాలన చేసేలాగా, నీ దృష్టికి అంగీకారమైన పరిపాలన చేసేలాగా నా తమ్ముడిని నడిపించండి, దావీదుని నడిపించండి అని తమ్ముడు గురించి ఇలాంటి ప్రార్థనలు చేసేదన్నమాట. ఎంతో మరి దేవుడికి ఇష్టమైన ప్రార్థనలు అవన్నీ ఒకళ్ళ గురించి విజ్ఞాపన చేస్తే దేవుడు మన అవసరతలు తీరుస్తాడని ఎన్నోసార్లు చెప్తాను. అలాగా ఆ తండ్రి గురించి, ఆ తమ్ముడు గురించి మరి విజ్ఞాపన ప్రార్థన చేసేది. తర్వాత ఈమె చాలా దేశభక్తురాలట. ఆ ఇశ్రాయేలీల దేశం అంటే ఆమెకు ఎంతో ఇష్టం అన్నమాట. సో ఆ ఇశ్రాయేలీల పితరుల గురించి, వాళ్ళ బంధువుల గురించి, రక్త సంబంధికుల గురించి ఎక్కువ మరి ప్రార్థన చేస్తూ ఉండేదన్నమాట. వాళ్ళందరి గురించి ఆ ఇశ్రాయేలీయుల మీద ఎక్కువగా ప్రేమ ఉండి మరి ఆ ప్రేమ అంతా కూడా ఈ యొక్క పిల్లల మీద కూడా ప్రభావం చూపించింది. అంటే దేశ ప్రజల మీద ప్రేమ కలిగి ఉండాలా, మరి దేశం మీద ప్రేమ కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా అనేసి అని చెప్పి తల్లి ఎంతగానో బిడ్డలకి ట్రైనింగ్ ఇచ్చిందన్నమాట. ఒకరోజు పెద్ద కొడుకు ఒక యుద్ధంలో తనొక్కడే 300 మందిని చంపేశాడట. చంపి రాజుగారిని కాపాడుకున్నాడంట. ఒకే ఒక్కడు.
అంటే ఆయన దగ్గర మొత్తం 30 మంది యుద్ధ వీరులు ఉన్నారట, యోధులు, బలమైన వాడు. అలాంటి మరి ఆ 30లో వీడు మొదటివాడుగా పేరు సంపాదించుకున్నాడు. ఒక్క చేతితోటి ఒక్క కత్తితోటి తిప్పేశాడు అన్నమాట. ఆ యుద్ధంలో 300 మందిని ఒకేసారి చంపేసి ఆ యుద్ధ వీరుల్లో మొదటివాడుగా పేరుకొని అంతమందిని చంపి మామయ్యని కాపాడుకున్నాడు. రెండోవాడైతే ఒకసారి దావీదు మహారాజట ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నాడట. ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మరి ఒకసారి దావీదు సొమ్మసిల్లిపోయాడంట. అంటే మొహం తిరిగి సొమ్మసిల్లిపోయాడు అనమాట. సొమ్మసిల్లిపోయే సమయంలో శత్రువుల వైపు నుంచి చూస్తారు కదా, ఒకడు ఇష్బీ అన్నవాడు ఒకడు ఉన్నాడు అనమాట. వాడు ఆ రోజు కొత్త ఖడ్గం తీసుకొచ్చాడట. కొత్త ఖడ్గం తీసుకొచ్చాడు. ఈటైతే 30 తులాల బరువైన ఈటు తీసుకొచ్చాడట. అది బ్రాస్ అంటే ఇత్తడితో తయారు చేసిన ఈటను తీసుకొచ్చాడట. తీసుకొచ్చి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు ఇలాగా మరి మొహం తిరిగిపోయేలా సోలిపోయాడో వెంటనే అవతలోడికి అవకాశం దొరికేసింది. ఈ సమయంలోనే దావీదుని చంపేయాలని ఆడు సిద్ధపడిపోతున్నాడు. దావీదుని చంపేస్తాను అనేసి అని చెప్పి ఆడు సిద్ధపడే సమయంలో అభిషై ఆ మాట విని వెంటనే దావీదు దగ్గరే ఉండుంటాడు. ఎందుకంటే మంచి వీరుడు అతను కూడా. దావీదుని పట్టుకొని ఆయన ముందు సరిచేసి ఆయన కూర్చోబెట్టి వెంటనే వెళ్ళి ఆ మాట అన్నందుకు వెంటనే వాడిని వెళ్ళి కొట్టి చంపేశాడు. అభిషై చంపేసి తన మేనమామని కాపాడుకున్నాడు. చూసారా ఎంత శౌర్యం! మిగిలిన వాళ్ళందరూ సమయం కోసం చూస్తారు. సమయం కోసం వాడి మాట వాడి ఇది కనిపెట్టేశాడు పక్క నుండి. వెంటనే దావీదుని సెట్ చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి అతన్ని చంపేసి తన మేనమామని రక్షించుకున్నాడు అన్నమాట. మూడోవాడు అంటే ఇలాగ ఎన్నో యుద్ధాల్లో తన మేనమామని ప్రతి యుద్ధంలో వాళ్ళే మెయిన్ పర్సన్స్గా ఉన్నారు. యోవాబు సైన్యాధ్యక్షుడు, నెక్స్ట్ పర్సన్ అభిషై. ఎందుకంటే సొంత మేనల్లులు వీళ్ళు, మిగిలిన వాళ్ళకి ఉండదు ఆ బాధ. వాళ్ళు డ్యూటీ డ్యూటీ ప్రకారంగా చేసుకుంటారు. కానీ వీళ్ళ ముగ్గురు సొంత మేనమామ కాబట్టి, అతన్ని మేనల్లులు కాబట్టి అతన్ని ఖచ్చితంగా వీళ్ళ బాధ్యత ఉంటుంది మామయ్యను కాపాడుకోవాలని. సో అలాగ పట్టుదల కలిగి ఉండేవారు. ఈ మూడోవాడి పేరు ఆషాహేల్ అని చెప్పాను కదా. వాడికి ఆయనకి చాలా ఫాస్ట్గా పరిగెట్టే అలవాటు ఉందట. లేడీ అంత ఫాస్ట్గా పరిగెట్టేస్తాడట ఆషాహేల్. అలాంటి అంత శక్తి కలిగిన వాడు అన్నమాట ఆషాహేల్. ఒకరోజు అబ్నేర్ అనే ఒక సైన్యాధ్యక్షుడు, ఆయన సౌలు రాజుగారి దగ్గర ఆయన సైన్యాధ్యక్షుడు. ఆయన ఈ ఇశ్రాయేలీలు దావీదు తాలూకా మనుషులతోటి యుద్ధం చేయలేక పారిపోతున్నాడంట. ఆ అబ్నేరు సౌలు యొక్క చిన్నాన్న కొడుకు. ఆయన పేరు నేరు కుమారుడు అబ్నేరు. ఈయన సైన్యాధ్యక్షుడు సౌలు దగ్గర. అయితే ఈయన ఇశ్రాయేలీలు మనుషులతోటి దెబ్బలాడలేక యుద్ధం చేయలేక పారిపోతున్నాడట. పారిపోతున్న సమయంలో ఆషాహేలు చూశాడు. ఆషాహేలు చూసి వెంటనే ఆ యొక్క అబ్నేరు వెనకాల పరుగుపెట్టడం మొదలుపెట్టాడు. లేడీ అంత ఫాస్ట్గా పరుగుని వెనక పరుగు పెట్టేస్తుంటుంటే పట్టుకోవడానికి అతను ఆగి, నువ్వు ఆషాహేలువా అని అడిగాడు. అంటే తెలుసు ఆషాహేలు ఇంత ఫాస్ట్గా పరిగెడతాడని. అంటే అవును నేను ఆషాహేల్నే అని చెప్తాడు. చెప్తే నువ్వు ఆగిపో, నా వెనకాల రావద్దు, నిన్ను నేను చంపితే మీ అన్నయ్యలకు నేను సమాధానం చెప్పలేను, నువ్వు ఆగిపో, నా వెనక రావద్దు అనేసానంటే నా ప్రాణం పోయినా కూడా నేను ఆగననేసి అని చెప్పి ఆయన వెనకాల ఎంతో ఫాస్ట్గా పరిగెడుతూ ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వీడు చంపడం తప్పదు అనేసి అని చెప్పి వెనక గవుక్కుమంటే సడన్గా వెనక్కి తిరిగి తన చేతిలో ఉన్న ఈటు మడంతో కడుపులో పొడిచేశాడు. ఎప్పుడైతే కడుపులో పొడిచేశాడో మరి అక్కడే ఆయన చనిపోవడం జరిగింది. అంటే మావయ్యని బట్టి
మామయ్యని కాపాడుకోవాలి, ఇలాంటి శత్రువులను అందరినీ చంపాలా అన్న ఒక ఉద్దేశంతో మరి ఆయన పరిగెట్టి మామయ్య కోసం తన ప్రాణాన్ని ఇచ్చేసాడన్నమాట. అంటే ఈ ముగ్గురు కూడా తల్లి ఇచ్చిన ట్రైనింగ్ని బట్టి మామయ్యని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాగా ఈ ముగ్గురు కూడా ఆ మామయ్యని కాపాడుకునేవారు అన్నమాట. దీన్ని బట్టి ఇశ్రాయేలీలందరూనట చాలా సంతోషించేవారట. ఈమెను ఎంతగానో సెరూయాని ఎంతగానో మెచ్చుకునేవారట. ఏంటి మరి వాళ్ళ ముగ్గురు ఇలా ఉంటే ఈమె ఇంట్లో ఉండి ప్రార్థన ప్రార్థన ప్రార్థన, దేశం కోసం, రాజుగారి కోసం, మరి కొడుకుల కోసం ఇంత ప్రార్థన చేస్తూ ఉండేదట. మరి అంత గొప్ప స్త్రీగా ఆ ముండి అన్ని యుద్ధాల్లో కూడా వీళ్ళ ముగ్గురు కూడా మేనమామకి జయమని అనుగ్రహిస్తాడు. దావీదు మహారాజు మరి దగ్గర నేనైతే బైబిల్లో ఒకసారి 17 యుద్ధాలు నేను బైబిల్లో మార్క్ చేసుకున్నాను. 17 యుద్ధాలు చేసి దావీదు మహారాజు జయించాడండి. 17 యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నాడు. అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళి యుద్ధాలు చేసి వాళ్ళ ఆస్తులు పాస్తులు, వాళ్ళ స్థలాలు, వాళ్ళ ఊర్లు ఆక్యుపై చేసేస్తారు కదా రాజులు, తన దేశాన్ని పెంపొందించుకుంటారు. అలాగా దావీదు ఎంతగానో మరి చాలా వృద్ధిపరుచుకున్నాడు అన్నమాట తన దేశాన్ని. అంతగా సెరూయా యొక్క ప్రార్థన బలం అది. తను దావీదు మహారాజు కూడా ఈ ముగ్గురిని బట్టి కూడా ఎంతగానో ఆయన సంతోషించాడట. ఆయన ఒక మాట అంటున్నాడు, ఏమనంటే 144 దావీదు కీర్తనలో 12వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనకు తెలుస్తుందండి. 144 దావీదు కీర్తన 12వ వచనం. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె నున్నారు. అర్థమైందండి? మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబాలు అంటే స్తంభాలు. చూడండి, మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంటికి ముందు ఫౌండేషన్ ఉండాలా. ఆ ఫౌండేషనే ఇంటిని కాపాడుతుంది. ఇల్లు ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ఇల్లు కొన్నిసార్లు గాలికి, తుఫానికి, దీనికి దానికి పడిపోతుంది. ఫౌండేషన్ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో దాన్ని బట్టి ఇల్లు కూడా మంచిగా ఉంటుంది. అలాగే కొడుకులకి అంత చక్కటి పునాది వేసింది మామగారిని కాపాడుకోవడం కోసం. ఆ విధంగా ఆ కొడుకులు ముగ్గురు కూడా మరి ఆ యొక్క మేనమామని కాపాడుకున్నారన్నమాట. ఇప్పుడు మరి దీనివల్ల మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? మన సంఘం చూస్తే చాలా చిన్నది, చిన్న మంద మనం. మరి మనం ఉన్నవాళ్ళమే ఒక్కొక్కడం ఒక్కొక్క ప్రార్థనా స్తంభంగా ఉండాలండి కదా. అందరం కూడా సంఘం గురించి ప్రార్థన చేయాలి. మనం అందరం కూడా ఒక్కొక్కడం ఒక్కొక్క ప్రార్థనా స్తంభంగా ఉన్నట్లయితే కనుక మనకి సంఘంలో ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. సాతాను శక్తులు, దురాత్మ మన దగ్గరికి రాదు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సంఘం వృద్ధి అవుతుంది, అనేక మంది రక్షింపబడతారు సంఘం వల్ల. కాబట్టి మనం కూడా సెరూయాలాగా చక్కగా ప్రార్థనాపరులుగా మరి ప్రార్థన చేసుకుంటూ, విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటూ, మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి మన దేశం కోసం కూడా ప్రార్థన చేయాలి. దేశం మీద దేశభక్తి కూడా మనకి కలిగి ఉండాలి. మన దేశాన్ని కాపాడుకోవాలంటే కూడా మనం దేశం కోసం, మరి దేశంలో ఉన్న అధికారుల కోసం, వాళ్ళందరి కోసం కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని, మన సంఘాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా దేవుడు మనల్ని ఆయన కృపలో ఈ విధంగా నడిపించడానికి ఆయన కృప మనకి అనుగ్రహించుగాకండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు చేసే దేవా, నీకు వందనాలు. మరి నా ప్రభా, ఈ సమయంలో తండ్రి శరీరాన్ని గూర్చి మరి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి, ధ్యానించుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి నా ప్రభా ఈ వాక్యాన్ని వారి హృదయంలో ప్రభా ఉంచి
మరి అనేక మందికి వాక్యాన్ని చాటి చెప్పేవారుగా ఉండడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభా సెరూయా ఎలాగైతే తండ్రి ప్రార్థనాపరురాలుగా తండ్రి ఉండి మరి తన తమ్ముణ్ణి దావీదుని రాసైన దావీదుని ఏ విధంగా కాపాడుకుందో, అలాగే ఇశ్రాయేలీయుల యొక్క క్షేమం గురించి ఏ విధంగా ప్రార్థన చేస్తుందో ప్రభా, అలాగే తండ్రి మేము మా సంఘస్థులం అందరం కలిసి ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రార్థనా స్తంభంగా ఉండి సంఘం కోసం ప్రార్థన చేసి నా ప్రభా ఈ సంఘాన్ని వృద్ధిలోకి తెచ్చుకుని ప్రభా మరి మాలో మాకు జరగబోయే మరి తండ్రి మరి ఎలాంటి కీడులైనప్పటికీ శ్రమలైనప్పటికీ శోధనలైనప్పటికీ తండ్రి వాటన్నిటినీ కూడా మేము దూరపరుచుకునేలాగా మీలో ప్రభా మేమందరం కలిసి ప్రార్థించే బిడ్డలుగా ఉండి మా సంఘాన్ని కాపాడుకునేలాగా సహాయం చేసి నడిపించమని మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి, వారి అవసరతలు కోరికలు ప్రభా మీరు తీర్చి కాపాడమని, మీ యొక్క సహాయత మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన వర్ధిల్లిన కొలది దేవునికి కానుకలు చెల్లించుకుందామండి. ప్రార్థనగా మిస్సెస్ రవికాంత్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నానండి. హలో, ప్రార్థన చేద్దాం.
మొదటిగా కానుకల నిమిత్తము మరి సంఘంలో ఉన్నటువంటి సంఘస్థుల నిమిత్తము ప్రార్థన చేయాలి కనుక ప్రార్థన చేయించున్నాడు. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అత్యున్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల దేవ, మీకే వందనాలు స్తోత్రం తండ్రి. ఇంతవరకు నాయన మీ కృపను బట్టి నా ప్రభా ఆరాధన క్రమం అంతట్లో వీరిని నడిపించిన విధానాన్ని బట్టి మీ స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మీ యొక్క తండ్రి వాక్కును బట్టి ప్రభా, మీరు నా తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నీ వాక్యాన్ని నెరవేర్చుకునే కృపని ఇచ్చి ప్రభా, మేము కలిగి ఉన్న దానిలోంచి నాయన కొద్ది భాగముని మీ ఎద్దకు తేవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి, ఇదిగో నాయన గుప్పులు విప్పిన మా అందరినీ కూడా మీ ప్రేమ చెప్పిన నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ కానుకలను దీవించి ఆస్వాదించండి. ప్రతి ఒక్క తండ్రి నాయన నా తండ్రి రూపీ కూడా ప్రభా, నా తండ్రి ఇదిగో నాయన మీ సంఘం యొక్క ఈ మందిరం యొక్క తండ్రి నాయన నా తండ్రి అభివృద్ధికి వాడబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. నా తండ్రి ఇదిగో నాయన మరి మా యొక్క తండ్రి నాయన కానుకల్ని మీరు కోరుకోలేదు కానయ్యా, మా హృదయాన్ని నాయన మా జీవితాన్ని అయ్యా, మా తలంపుల్ని నాయన మా సమయాన్ని మీరు కోరుకుని ఉండగా ప్రభా, ఇదిగో మీ ఎదుట సమర్పించుకునే శక్తిని కృపను నా ప్రభా నీ బిడలైన మా అందరికీ నాయన మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ఏ స్థలమైందా ఏ సమయం అయినప్పటికీ ప్రభా మీ నామాన్ని ప్రస్తుతించే బిడలుగాను మా హృదయం నాయన మీ స్తుతి ఆరాధనతో నింపబడే విధంగాను మా నోట ప్రభా నీ మాట నీ తలంపు నా తండ్రి నాయన తండ్రి కలిగి ఉండడానికి నా ప్రభా మా నోట మీ స్తుతి ఆగమును నాయన మా అందరి యొక్క తండ్రి నాయన హృదయాలను నోటను ఉంచమని అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభా సంఘం నిమిత్తమునైనా సంఘస్థుల నిమిత్తం మీ సన్నిధిలో అడగాలని ఆశపడుచుండగా ప్రభు మా క్షమించి మన్నించి వారికి కూడా మీ దీవెనలు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నా తండ్రి సమయంలో నా తండ్రి ఇదిగోనైనా కూడిన నీ బిడలు ప్రభా సుమిత్ర గారి కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. ఆవిడ యొక్క కన్నీరు చూచున్న దేవుడు ప్రభా. నా తండ్రి ఇదిగోనైనా మరి సహోదరునితో మీరు మాట్లాడి ప్రభా ఎంత మాత్రం నీ నుంచి దూరం కాకుండా ప్రభా నా తండ్రి లోకాన్ని హత్తుకునే పరిస్థితి కాకుండా ప్రభా అయ్యా మిమ్మల్ని నా తండ్రి నాయన మీ యొద్ద నా తండ్రి మీ పాదాల చెంత ప్రభా సమయమును నాయన జీవితాన్ని గడిపే బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి. లోకం నుంచి సపరేట్ చేయండి ప్రభా. అయ్యా మిమ్మల్ని హత్తుకుని జీవించడానికి బిడ్డకి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి మీ చిత్తమైతే ఆ కుటుంబంలో జరగాల్సిన కార్యములు మీరు జరిగించయ్యా. వారు కలిసి నాయన మీ ఎదుట స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభా మీలో ఏకముగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటు నుంచి నాయన మీరు విడుదల అనుగ్రహించి నాయన మీ పరిశుద్ధ కాపుదలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఇదిగో నా ప్రభా మరి జ్యోతి సిస్టర్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డను ప్రభా ఆ కుటుంబానికి నాయన నీ యొక్క తండ్రి వెలుగును ప్రసరించే బిడ్డగా నాయన మీరు పెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. నీ కుమార్తెకి నాయన మీరు అప్పగించినటువంటి పనిని ప్రభా చేసుకోవడానికి కావాల్సిన ఆధ్యాత్మిక బలాన్ని బిడ్డకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాయన నీ కుమార్తెకు అనుగ్రహించండి నాయన. తన యొక్క ప్రార్థన నాయన మీ సన్నిధిలో ప్రభా నాయన ధూపం వల్లే చేరినట్లుగా సహాయం చేయండి. ఆ గృహంలో ప్రభా తన కుటుంబస్తులందరినీ కూడా తన అత్తింటి వారందరినీ కూడా మీ వైపుకు మరల్చుకొని ప్రభా నా తండ్రి మీ బిడ్డలుగా మన తండ్రి నాయన నడిపించేటువంటి శక్తిని నాయన నీ బిడ్డకు అనుగ్రహించండి. ఆ కుటుంబంలో బిడ్డ ఒంటరిగా ఉండొచ్చు కానీ ప్రభా ఒంటరి నా తండ్రి ఆధ్యాత్మిక జీవితాన్ని గడపవచ్చు కానీ ప్రభా ఈ లోకంలో ఉన్న వారి కంటే మాలో ఉన్నవారు ఏంటంటే మీరు గొప్పవారు కనుక ప్రభా బిడ్డ తరపున మీరుండి నా ప్రభా బిడ్డ తరపున నాయన మీరు బలమైన కార్యములు నాయన మీరు జరిగించమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీకు స్తుతులయ్యా. ఆ గృహం అంతటిని గృహంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీ స్వాధీనంలోకి తీసుకోండి అయ్యా. తనకిచ్చిన బిడల్ని ప్రభా మీ కొరకు పెంచడానికి కావాల్సిన శక్తిని నాయన నీ దాసరాలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నా తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి నాయన ఈ దినాన నా తండ్రి నీ యొక్క పరిశుద్ధ మందిరానికి వచ్చినటువంటి నాయన సిస్టర్ రాణిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన అవసరత మీకు తెలుసు నా ప్రభా. ఇదిగో తండ్రి ఈ లోకంలో నాయన పేరు పెట్టబడిన వారు అనేక మంది దేవుళ్ళుగా ఉండొచ్చు కానీ ప్రభు ఇదిగో నా తండ్రి నిజమైన సర్వశక్తిమంతుడు ప్రభా. నా తండ్రి సర్వకార్యములు జరిగించే దేవుడు అయ్యా. సృష్టి నాయన సృష్టిలో జరిగే ప్రతి ఒక్క యావత్తు నా తండ్రి మీ చేతి నాయన మీదుగా ప్రభా మీ నోటి మాటతోనూ జరిగినాయి కనుక ఆవిడని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంత ఆశతో మీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభా. నా తండ్రి ఆమెకి ప్రభా నాయన గర్భఫలాన్ని మీరు ప్రేమ చెప్పిన అనుగ్రహించండి. ఇది కేవలం నాయన మీకు మాత్రమే సాధ్యము ప్రభా. ఆవిడికి కావాల్సిన ఆలోచన తీరును మీరు జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. ఏ విధంగా మీ సన్నిధిలో ప్రార్థించాలో ప్రభా ఏ విధంగా నా తను మీకు మొరపెట్టాలో ప్రభా బిడ్డకి నేర్పించండి ప్రభా.
నా తండ్రి మీ కొందనాలు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నాయన యుక్తంగా ఎలా ప్రార్థించాలో మాకు రాదు ప్రభా, మాకు నేర్పించిన దేవుడు. ఈ సమయంలో నాయన నా తండ్రి సహోదరు రాణికి కూడా మీరు అటు కృపను అనుగ్రహించండి ప్రభా. నాయన యుక్తంగా ప్రార్థించడం బిడ్డకు నేర్పించండి అయ్యా. మీ కృపతో నడిపించమని అడుగుచున్నాం ప్రభా. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. అలాగే నా ప్రభా నా తండ్రి నాయన సహోదరి ప్రభా నా తండ్రి మంజులాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డ యొక్క తండ్రి ఆరోగ్య విధానాన్ని మీకు తెలుసు ప్రభా. అయితే మీకు అసాధ్యమైనదంటే ఏమీ లేదు నాయన. మీకు ఇష్టమైతే నాయన ఆవిడ యొక్క పరిస్థితిని చూచున్న దేవుడు గనక అయ్యా నేను తండ్రి బిడ్డను ముట్టి స్వస్థపరచండి, బలపరచండి, శరీర ఆరోగ్యమును బిడ్డకు అనుగ్రహించండి, ఆత్మీయ ఆరోగ్యం బిడ్డకు అనుగ్రహించండి. మీ సన్నిధిలో నాయన బలమైన ప్రార్థనా పరురాలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఎందు నిమిత్తమైతే ఆ బిడ్డ నా స్థితిలో ఉంచో మాకు తెలియదు, కానీ ఒక గొప్ప కార్యము నా తండ్రి జరిగించడానికి ఆ బిడ్డ నా విధంగా ఉంచారని మేము నమ్ముచున్నాం ప్రభు. నాయన సహాయం చేయండి ప్రభా. అలాగే నా తండ్రి నాయన రూత్ సిస్టర్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి వారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. నీ దాసురాలికి నాయన నీ కుమార్తెకి నాయన అవసరత ఏముందో మీకు తెలుసు ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధమైనటువంటి కృప చెప్పున నాయన బిడ్డకి సహాయం చేయమని అడుగుచున్నాయా. తనపై ఉన్న నిందను మీరు తొలగించి ప్రభా మీరు తండ్రి నాయన బలమైనటువంటి నీ కుమార్తెగా నిలబెట్టండి, ఆశీర్వదకరమైన నీ బిడ్డగా నిలబెట్టండి. తన భర్తతో కూడా మాట్లాడండి, మారు మనసు దయచేయండి. నీ సన్నిధికి ఎక్కి వచ్చేటువంటి శక్తిని నాయన, ఆలోచన అట్టి జ్ఞానాన్ని నాయన నీ కుమారునికి అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి నాయన నా తండ్రి సామ్యులు గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దుఃఖులు ఉన్న వారితో మీరు మాట్లాడండి ప్రవ్వా. వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి ప్రవ్వా. నా తండ్రి మరలా నీ పాదాల చెంతకి రావడానికి నేర్పించండి ప్రవ్వా. నీ చిత్తమైతే నాయన ఆదరణ లేని కుటుంబం కూడా నాయన మరి ఆదరణ పొందుతూ నాయన మీ అవసరతతో నాయన మీ సన్నిధికి రావడానికి అవకాశం దయచేయమని అడుగుచున్నాం ప్రవ్వా. నా తండ్రి యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. నా తండ్రి నాయన మరి కాలేజీలో చదువుచుండగా ప్రభు మంచి జ్ఞానంను నాయన మీరు అనుగ్రహించి నడిపించండి ప్రభా. అన్సీ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు తీర్చి అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా అవసరత కోసం కాక నాయన ఆత్మీయ బలము కొరకు నాయన నా తని మీ పాదాలు పట్టుకొని నాయన ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. యవన బిడ్డలు మీ కాపుదల్లోకి తీసుకొని నాయన మీరు నడిపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నా దేవ నాయన ఎస్తేర్ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా రాలేకపోయినప్పటికీ ప్రభా వారి కుటుంబంలో నీ కార్యములు కృపను అనుగ్రహించండి. ఆవిడ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి. తన కుమారుని విషయంలో మీ కార్యమును జరిగించండి. తన కుమార్తె నాయన తండ్రి ఆ యొక్క తండ్రి గర్భఫలం విషయంలో కూడా నాయన నీ కార్యమును జరిగించి నాయన లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభా. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి నాయన. నా తండ్రి ఇదిగో నాయన నర్సింగ్ స్టాఫ్ని కూడా ఎదురుబడి నిగితాని ప్రభా, అనుషాని ప్రభా, తేజస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి ప్రార్థన విన్నపాలు నాయన నీ సన్నిధిలో పెడుచున్నామయ్యా. జ్ఞాపకం చేసుకోండి. అనుషకు పూర్తి స్వస్థతను ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీకు స్తుతులు అయ్యా. నిగితా యొక్క సిస్టర్ యొక్క నా తండ్రి డెలివరీ విషయంలో నీ కార్యమును జరిగించండి. తేజస్ని నీ కొరకు నిలబెట్టుకొని బలమైన సాధనంగా వాడుకోండి ప్రభా. ఇంకా నాయన సుజాతను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తన కుటుంబంలో డిస్టర్బెన్స్ అంతా దూరపరచండి ప్రభా. తన యొక్క తండ్రి తమని కుటుంబాన్ని మీరు సరిచేయండి ప్రవ్వా. నా తండ్రి ప్రార్థనా పరులుగా ఉండడానికి ప్రార్థన చేతనైనా లోకాన్ని జయించి ప్రవ్వా మీలో ఏకం కావడానికి సహాయం చేయండి ప్రవ్వా. నా తండ్రి నాయన వారికి కావాల్సినటువంటి మీ యొక్క పరిశుద్ధ సహాయతను దయచేయండి ప్రవ్వా. మీ కొందనాలు తండ్రి సుజాత యొక్క తండ్రి నాయన ఆరోగ్యమును మీ స్వాధీనంలోకి తీసుకొని ప్రవ్వా ఆవిడ జాబ్ను పర్ఫెక్ట్గా చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ యొక్క తండ్రి మెంటల్ డిస్టర్బెన్స్ అన్ని దూరపరిచి ప్రవ్వా నా తండ్రి మీ పాదాలు చెంతబెడ ఉండి నాయన శక్తిని పొందుకోవడానికి మీ సహాయత అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నా తండ్రి మా దేన కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కుటుంబాన్ని నైనా మీ ఎదురు పెట్టుకుంటున్నాం ప్రభా. కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఎరిగిన దేవుడు ప్రభా. ఇదిగోనైనా రాకీ 10th క్లాస్కి వచ్చిండుగా ప్రభా. మరి పరిస్థితులు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి నా ప్రభా. మీకు తెలుసు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా నా తండ్రి నాయన మరి పాడైపోయింది ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి మీ యొక్క సహాయతతో ప్రభా మీ నామ మహిమార్థమే నా తండ్రి నాయన. ఈ యొక్క తండ్రి నాయన మినిస్ట్రీ మహిమార్థమే నా ప్రవ్వ. నా తండ్రి మీ నామాన్ని హెచ్చించేట విధంగా నాయన కుటుంబ విషయంలోనూ జ్ఞాపకం చేసుకొని తన లైఫ్ విషయంలో జ్ఞాపకం చేసుకొని బిడ్డ ప్రవ్వ నాయన మంచిగా చదువుకోవడానికి సహాయం చేయండి. మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి మీరు బోధకుడు నా ప్రవ్వ. నా తండ్రి నాయన ఈ లోకపు జ్ఞానం కాక మీరిచ్చే జ్ఞానం ఇంకా గొప్పది కనుక నాయన బిడ్డకి జ్ఞానంనిచ్చి ప్రవ్వ తెలివినిచ్చి నా తండ్రి మీ కృపతో నడిపించి
నడిపించండి. మీ ఆలోచన జ్ఞానం దయచేయండి నాయన. ఎంత సమయాన్ని ప్రభావ మీ ఎదుట గడపాలో, ఎంత సమయాన్ని తండ్రి ప్రభావ తన స్టడీస్ విషయంలో గడపాలో ప్రభావ మీరు నేర్పించి ప్రభావ నడిపించండి. బిడ్డకి పరిపూర్ణ ఆరోగ్యం, శక్తి, బలాన్ని దయచేయండి. ఆధ్యాత్మికమైనటువంటి బలము ప్రభావ నాయన, జ్ఞానము ప్రవ్వా నా తండ్రి బిడ్డకి దయచేయమని సన్నిధిలో అడుగుచున్నామయ్యా. నా తండ్రి మీరు ఇద్దరు బిడ్డలు కూడా మీకు చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. నీ దాసురాలని నాయన మీరు బలపరిచి ఆరోగ్యంతో నింపి నడిపించి ప్రవ్వా ఇంకను నా తండ్రి బలమైన వాక్యమును వెదజల్లడానికి నాయన ఆధ్యాత్మికటువంటి శక్తిని ప్రవ్వా మీ ఆలోచన, మీ శక్తిని నాయన మీ వాక్కును పరిపూర్ణంగా మీరు అనుగ్రహించి లేవనెత్తండి. చేర్చిన ప్రార్థనలు అనేక మంది కుటుంబాలకి ప్రవ్వా దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. నీ కుమారుడు ప్రవ్వా నాయన నా భర్తని జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ దీవెన, నీ ఆశీర్వాదం బిడ్డకు అనుగ్రహించయ్యా. శిరస్సును సరి పాదం వరకు ముట్టిన ప్రభా జై జీవితమును పరిపూర్ణంగా అనుగ్రహించండి అయ్యా. మీ నామంని హెచ్చించడానికి కావాల్సిన కృపను దయచేయండి అయ్యా. హిస్ కింగ్డమ్ మినిస్ట్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అంచెలంచెలుగా ఎదిగించే దేవుడు ప్రభా, ఇంకను బలపరిచి ప్రభా నా తండ్రి అనేక ఆత్మలనైనా నీ నామంలో పట్టబడే విధంగా ప్రభా నా తండ్రి నాయన ఈ మినిస్ట్రీస్ ముందుకు సాగడానికి సహాయం చేయండి అయ్యా. మీ స్తుతులు స్తోత్రమయ్యా. నీ కుమారునికి కావాల్సిన ఆలోచన, జ్ఞానమును, ఆరోగ్యమును ప్రభా మీరు అనుగ్రహించండి ప్రభా. నన్ను కూడా మీకు అప్పగించుకుంటున్నామయ్యా. నా తన పరిస్థితి అంత ఎరిగిన దేవుడు నాయన మీ కృపలో నడిపించమని అడుగుచున్నాం ప్రభా. మా జాబ్స్లో ఆశీర్వాదం అనుగ్రహించండి, ఆర్థిక సహాయతను అనుగ్రహించండి, బలపరచండి ప్రభా. మీకు స్తుతులు స్తోత్రములు మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. నా తండ్రి ప్రతి విధమైనటువంటి నాయన ఫైనాన్షియల్ విషయాలన్నింటినీ కూడా సెటిల్ చేసి మీ చిత్తానికి నాయన మేము జీవించడానికి, మీకు మహిమార్థం ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నా దేవ నా తండ్రి ఇదిగో ప్రవ్వా ఆత్మీయ బలమును, శక్తిని కలిగి నా యేసయ్య ఇదిగో తండ్రి పరలోక రాజ్యంలో చేరు పర్యంతం వరకు నాయన నమ్మకమైనటువంటి నీ బిడ్డలుగా ఉండడానికి మా సంఘం అంతటికీ కూడా నాయన, మా సంఘస్థులందరికీ కూడా మీరు సహాయం చేయండి అయ్యా. నీ రాకడలో నాయన నా తండ్రి ఎత్తబడే బిడ్డలుగా మేము ఉండడానికి, మా హృదయాల్ని, మా జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి, అనుక్షణం పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి నా ప్రియ తండ్రి. మీకు వందనాలు ప్రవ్వా అయ్యా. మీకు స్తుతులు స్తోత్రములు వందనాలయ్యా. మీ దీవెన కృపను పొందుకోవడానికి మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. సంఘస్థుల నిమిత్తం ఎవరినైనా మరిచుంటే క్షమించి నాయన నా తండ్రి వారి యొక్క తండ్రి జీవితాలను మీ స్వాధీనంలో తీసుకోండి ప్రవ్వా. నా తండ్రి మీకు స్తుతులు వందనాలు ప్రవ్వా. ఇదిగో నా తండ్రి నా సంధ్యారాణి విషయంలో కూడా మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రవ్వా. ఇదిగో నా తండ్రి ఆవిడ యొక్క తండ్రి కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆవిడ జీవితంలో మీరు ఏం చేయనయ్యున్నారో నాయన ఆ కార్యాన్ని జరిగించండి. ఆ కుటుంబం నీ నుంచి దూరం కాకుండా సహాయం చేయండి. మీకు స్తుతులయ్యా. మీ యొక్క మహిమార్థమైనటువంటి కార్యములు జరిగించి నాయన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని జీవాధిపతి నీ పాదములకు నాయన ఈ వినపాలు నాయన మీ పాదాల చెంత పెడుచు నాయన మీ సన్నిధిలో మేము మా వినపాలు అడిగి మరి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేక దుష్టుని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ, కృప, సమాధానం, సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చినప్పుడు అందరికీ నీ ప్రభ, వారి కుటుంబాలకి, వారి రక్త సంబంధికులకి, వారి స్నేహితులకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. God bless you all.